మట్టి పిసుక్కోవటం. మట్టి పిసికితే మనకి ఒక చిన్న కుండ తయారు చేయొచ్చు. మట్టి పిసికితే ఒక చిన్న కుండ తయారు చేయొచ్చు. ఆ కుండను మనం ఉపయోగించుకోవచ్చు. మట్టి పిసకడం వల్ల ఒక కుండే కాదు తయారు చేయగలిగింది మనం. మట్టి పిసకడం వల్ల మనకి తిండి అంటే పంటలు పండుతాయి. మనం తినే ప్రతి ఒక్కటి మట్టి పిసకడం వల్లే వస్తుంది. అక్కడితో అవ్వలేదు. మనం వాడే పెట్రోల్ కానీ, బొగ్గు కానీ, గనులు కానీ, ఖనిజాలు కానీ ప్రతి ఒక్కటే, మనుషులు వాడే ప్రతి ఒక్కటే మట్టి పిసకడం వల్లే వస్తుంది. అది ఎట్లాగంటే చూసుకోండి, మట్టిని ప్రతి ఒక్కటే మట్టిలో నుంచి అంటే భూమిలో నుంచి వస్తాయి. ఆ మట్టి దాల్చే వివిధ రూపాలే మనకు ప్రతి ఒక్కటే వచ్చేది. అది వేరే రూపంలో కనపడవచ్చు మీకు, కానీ దాని వెనకమాల మీరు చూసుకుంటే ప్రతి ఒక్కటే మట్టి పిసకడం వల్లే వస్తుంది మనకి. మట్టి పిసకడం వల్ల ఇయే కాదు, ఇంకోటి వస్తుంది. అదేంటంటే ఒక మగ శరీరం కానీ ఆడ శరీరం కానీ తీసుకోండి. శరీరంలో ఏముంటుంది? బొయ్యలు, నరాలు, మాంసం, రక్తం. వీటన్నిటి వెనకమాల ఆ పదార్థం క్షుణ్ణంగా కానీ మీరు పరిశీలిస్తే ఆ పదార్థం ప్రతి ఒక్కటే నిర్మితం అవుతుంది. మనం ఇవన్నీ నిర్మితం అవుతుంది. ఉపయోగించుకునే పదార్థం భూమి నుంచి మట్టిలోంచి వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? మన శరీరాలు మట్టి శరీరాలు. అంటే ఒక మగ శరీరం మట్టి శరీరం, ఒక ఆడ శరీరం మట్టి శరీరం. ఈ రెండు మట్టి శరీరాలు కలిసి పిసికితే వేరే శరీరం ఏర్పడుతుంది. ఆడ శరీరం మగ శరీరం పిసికితే అంటే మట్టి, రెండింటిలో మట్టే కదా. అక్కడ ఏం జరుగుతుంది? మట్టి పిసుక్కుంటున్నారు. అక్కడ మట్టి పిసుకటం వల్ల ఏమవుతుంది? ఇంకొక శరీరం, ఒక కొండ ఏర్పడినట్టే ఒక మట్టి శరీరం ఏర్పడుతుంది. ఆ మట్టి శరీరాన్ని ఆత్మ ఉపయోగించుకుంటానికి ఉపయోగపడుతుంది ఆ మట్టి శరీరం. అక్కడ జరుగుతుంది అది. అంటే మొత్తం మట్టి పిసకడం వల్లే మట్టి పిసుక్కుంటున్నాం మనం ప్రపంచం మొత్తం. కానీ అది మనం దేవుడు మనకి ఇది ఏర్పాటు చేసింది, ఈ భూమిని ఈ మట్టి పిసుక్కోవడానికి కాదు. అంటే అది మట్టి పిసకడం వల్ల మనకి బలం వస్తుంది, అంటే తిండి వస్తుంది. మట్టి పిసుకోవడం వల్ల మనం వేరే శరీరాలని తయారు చేసి ఆత్మకి ఇవ్వచ్చు. అంతవరకే మట్టి పిసుక్కోవాలి. అంటే మొత్తం అవి బాగున్నాయి కదా అని చెప్పేసి అదే పనిగా మట్టి పిసుకుతా తిండి సంపాదించుకోవటం, అదే పనిగా మట్టి పిసుక్కోట, ఈ పిల్లల్ని అంటాం. దాంట్లో ఎక్కువ ఎప్పుడైతే ప్రపంచం సమయాన్ని ఎక్కువ వృధా చేస్తుందో అప్పుడు ప్రపంచం మొత్తం నరకం కింద ఉంటుంది. ఎందుకంటే దేవుడు దానికోసం కాదు ఈ ఏర్పాటు చేసింది. ఈ భూమిని తయారు చేసి ఆ భూమిలో ఇవన్నీ పెట్టి మనకి ఏర్పాటు చేసింది ఎందుకంటే మన ఆత్మలో ఆ శరీరాన్ని, ఆత్మకి ఆ శరీరం కావాలి. ఇక్కడ భూమి మీద ఉండటానికి ఆ శరీరానికి తిండి కావాలి. అంతవరకే మట్టి పీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మన పంచేంద్రియాలను శుద్ధి చేసుకుని మనం జ్ఞానేత్రాన్ని పనిచేసే విధంగా చేసుకుని ఆ జ్ఞానేత్రం ద్వారా చూసి మనం మోక్ష మార్గంలోకి, పరలోకాలకి వెళ్తానికి ఏర్పాటు ఇది. అందుకని తక్కువ సమయాన్ని మట్టి పిసకడానికి ఉపయోగించండి. జ్ఞానాన్ని పిసకండి. దాన్ని ఎక్కువ సమయాన్ని ఆ జ్ఞానాన్ని పిసుక్కోండి. జ్ఞానాన్ని పిసుక్కుంటే మీకు మోక్ష జ్ఞానేత్రం తెలుసుకుంటే పరలోకాలకు వెళ్తాకి అవకాశం ఉంటుంది.